ప్రభుత్వాలు మారితే పథకాలు ఆగవమ్మా. నేను అనుకోండి ఇక్కడ ఉన్న వాళ్ళు డోక్రా మహిళలు కూడా చాలా మంది అంటారు. మరి చంద్రబాబు నాయుడు గారు పశువు కుంకుమ మీద 20,000 ఇచ్చాడు. ఈయన వచ్చి రుణమాఫీ అన్నాడు. పథకాలు అనేది ప్రభుత్వాలు నాయకుల ఆలోచనలు బట్టి ఏ ప్రభుత్వాలైనా పథకాలు ఇస్తాయి. పేదవాళ్ళ కోసం ఎక్కువ కార్యక్రమాలు చేయాలి. మనది ఏ కులమైనా కానీ అందరికి వచ్చే పథకాలు వచ్చింది తప్పితే యానాదుల కోసం, ఎస్టీల కోసం ప్రత్యేకించి ఒక పథకం కూడా ఈ ప్రభుత్వం తీసుకోవాలి. పైగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద మనం ఒక 5 లక్షలు 10 లక్షల జనాభా ఉన్నాం అంటే ఈ జనాభా ప్రాతిపదికన రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో డబ్బు మన మీద ఖర్చు పెట్టాలి. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ₹1 కూడా ఖర్చు పెట్టాలి. అంటే మనకి ఎస్టీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వని, లేకపోతే మన పిల్లలు ఎక్కడన్నా చదువుకోవడానికి ప్రైవేట్ స్కూల్స్ చదువుకోవడానికి ఆర్థిక సహాయం కానీ లేదు, మనం ఏదైనా ఒక వృత్తి చేసుకుంటే ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం కానీ ఇటువంటివన్నీ కూడా మన జనాభా ప్రాతిపదికన మన కోసం ఖర్చు పెట్టాల్సిన నిధులు ₹1 కూడా ఖర్చు పెట్టాలి.